గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు అనదర్ లాగ్. సో మై నేమ్ ఈజ్ అశోక్. సో ఈరోజు వచ్చేసి డాక్టర్ శివరంజని గురించి మాట్లాడుకుందాము. సో చాలామంది హాస్పిటల్స్ కానీ లేకపోతే డాక్టర్లు కానీ చాలామంది ఏంటంటే వాళ్ళు పని చేసుకున్నామా, డబ్బులు వచ్చినాయా, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేసామా, సమాజం ఎక్కడ పోతే ఏంట్లే అనేసి సమాజంలో చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఏంటంటే ఈ కార్పొరేట్ సిస్టంతో పోరాటం చేయాలంటే చాలామందికి ధైర్యం సరిపోదు. ఎందుకంటే కోటీశ్వరులతో పని అన్నమాట. సో కోటీశ్వరులకి ఏంటి, వాళ్ళకి బిజినెస్ జరిగితే చాలు. సో అందువల్ల దీంతో పోటీ పడాలన్నా లేకపోతే వాళ్ళతో వాదించాలన్నా మన సన్నపన్న చిన్న ఫ్యామిలీలతో అవ్వదు. సో అందువల్ల ఏం చేస్తారు, ఈ మెడికల్ సిస్టంలో చాలామంది చాలా ఏమంటారు దాన్ని, ఒక మాఫియా అనమాట, మెడికల్ మాఫియా అంటారు. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. చాలామంది ధైర్యం సరిపోదు దాంతో పోరాడాలన్నా లేకపోతే వాళ్ళకి తిరిగి ఎదురు చెప్పాలన్నా. ఎందుకంటే చాలా లూప్ హోల్స్ ఉంటాయి వాటిలో ఎందుకంటే కోట్లు వస్తాయన్నమాట. మెడికల్ మాఫియా అంటేనే కొన్ని కోట్లు. చాలామంది మూవీస్లో కూడా చూపిస్తుంటారు. సో కాబట్టి వాళ్ళ కోట్లు వచ్చేటప్పుడు మన ప్రాణాలు వాటితో ఎంత జస్ట్ ఒక చీమలతో లేకపోతే చాలా చిన్న వాటితో పోల్చుకుంటారనమాట. సో వాళ్ళకి డబ్బులు కావాలంతే. సో ఇలాంటివి ఏదైనా ఇష్యూస్ ఐడెంటిఫై అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చంపేస్తారు. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి సినిమాలో చూస్తుంటాం కదా, ఖచ్చితంగా ఒక డాక్టర్ కానీ ఎవరో ఒక హీరో కానీ ఏదో ఒకటి ఆ ఇష్యూస్ మీద మనం చెప్తుంటాడు అనమాట. ఇలా జరుగుతుంది, ఇలా చేస్తున్నారు, ఇలా హాని చేస్తున్నారు అనేసి. మూవీస్లో లాగానే రియల్ లైఫ్లో కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి వారిలో ఈ శివరంజని గారు అనేసి మన హైదరాబాద్ ఆమె 8 సంవత్సరాల నుంచి ఈ ఓఆర్ఎస్ఎల్ అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేయని వాటి గురించి ఈమె పోరాటం చేస్తుందంట. నోటీస్ చేస్తుంది. ఆమె ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి హెల్త్ కండిషన్ అనేది నయం అవ్వట్లేదంట. ఈ విరేచనాలు కానీ ఇలాంటివి ఇంకా ఎక్కువ అవుతున్నాయంట. ఏంటి దీని వెనకాల ఉన్న రహస్యం అని రీసెర్చ్ చేస్తే ఆమె WHO రికమెండ్ చేయనటువంటి ఓఆర్ఎస్లు కానీ ఇలాంటి వాటి వాడడం వలన సో అవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల చిన్నపిల్లలు చాలామంది ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళు 100లో ఒక 20 మెంబర్స్ చనిపోతున్నారంట. సో దీన్ని ఎలాగోలాగా నోటీస్ చేసి ఆమె FSAI అనే ఒక నెక్స్ట్ లెవెల్ అథారిటీ ఏదైతే ఉంటుందో దానికి ఈమెయిల్స్ రాయడము, లెటర్స్ రాయడము ఇవన్నీ చేస్తూ ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు పట్టింది ఆయనకు తీర్పు వచ్చి. అవి ఓఆర్ఎస్ఎల్ కానీ చాలా నేమ్స్తో అనమాట. ఇవి ఓఆర్ఎస్ఎల్ ఫిట్ అనేసి, ఓఆర్ఎస్ఎల్ ప్లస్ అనేసి ఇలా మార్కెట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ వాడకూడదు. వాడాలంటే ఖచ్చితంగా మీరు WHO ఏ అయితే మెజర్మెంట్స్ చెప్పింటుందో ఆ గ్లూకోజ్ కానీ సాల్ట్ కానీ అవన్నీ వాళ్ళు చెప్పిన ఇచ్చిన మెడికల్ మెజర్మెంట్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళని నువ్వు పాటిస్తే నువ్వు యూజ్ చేయాలి, లేకపోతే స్ట్రిక్ట్గా ప్రొహిబిట్ చేయాలి, అవి బ్యాన్ చేయాలి అనేసి అక్టోబర్ 14 ఈ మంత్లో 2025లో అమ్మాయికి తీర్పు అయితే రావడం జరిగిందనమాట. ఎంత గ్రేట్. ఆమెని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో బెదిరించారంట. నిన్ను చంపేస్తామనేసి చాలామంది బెదిరించారంట, అబ్యూస్గా మాట్లాడారంట, తిట్టారంట, ఏదేదో చేశారంట. కానీ ఆమె ఎక్కడ కానీ భయపడలేదు. సో ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనేసి నేను వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కూడా ఆమెను ఇంటర్వ్యూ చేసిన ఒక వీడియో నేను షేర్ చేయడం జరిగిందనమాట. ఒక సాధారణమైన ప్రజల గురించి ఆలోచించి, ఆమె అవుట్ ఆఫ్ సిలబస్ అది యాక్చువల్గా. దీని గురించి మాట్లాడాలన్నా, దీని ఇష్యూ రేస్ చేయాలన్నా ఎవరికి అవసరం ఉంటుంది? ఎవరికి అవసరం లేదు. సమాజంలో ఎక్కడైనా 100 ఉంటాయి, ఎవడు పట్టించుకోడు అనమాట. ఏదైనా ఇష్యూ రేస్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఏదో కూడా చేయాలా. ఇప్పుడు నాకు తెలిసి కొంతమంది
మా సర్కిల్లో కానీ నాకు తెలిసిన నేను ఎక్కడో చోట కమ్ అక్రాస్ ఎవడైతే అన్యాయంగా డబ్బులు తినింటాడో లేకపోతే ఏదైనా సమాజానికి సంఘ విద్రోహ చర్యలు చేసింటారు అట్లాంటి నేను కూడా ప్రశ్నించా చాలాసార్లు. అలాంటి వాళ్ళు అయితే నా పైన ఇంతవరకు ఉంటుంది అనమాట కోపం వాళ్ళకి. సో అందరూ సైలెంట్గా ఉన్నాడుగా వీడికి ఎందుకు అనేసి. సో ఇలాంటి వాటిలో ఏమో ఒకరు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను ఆ వీడియో చూశాను. ఆమె ఏడుస్తుంది అనమాట. ఎవరు ఏడుస్తారు చెప్పండి? అది ఏమో ఒక ఇంట్లో వాళ్ళ మెంబర్స్ లాగా కన్సిడర్ చేసి ఆమె ఏడ్చడం అనేది నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. లిటరల్గా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. గ్రేట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆ వీడియోలు ఫార్వర్డ్ చేశాను, ఇంకా అవేర్నెస్ కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళు 100 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు వీళ్ళుంటే అన్ని సంవత్సరాలు బతకాలి, వీళ్ళ ఫ్యామిలీ అంతా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కూడా ఈ ఓఆర్ఎస్ఎల్ ఏదన్నా పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ నీరసంగా ఉన్నప్పుడు ఇస్తుంటారన్నమాట. వాటిని ఇచ్చినప్పుడు అవి చూడండి, వాటిపైన ఎక్కడే కానీ WHO అనే మార్క్ ఉందా లేదా అని. WHO మార్క్ లేకపోతే దయచేసి వాడదండి. చాలామంది చనిపోయారంట, చనిపోతున్నారు కూడా. సో నాకు తెలిసి గవర్నమెంట్ ప్రకారం వాటిని ఖచ్చితంగా బ్యాన్ చేస్తారు. ఎక్కడగానే ఉండవు అవన్నీ. డెమాలిష్ చేయడం, ఎక్కడ కానీ పడేస్తారు, డిస్పోజ్ చేస్తారు. సో మీరు కూడా ఎవరైనా కానీ మీ ఫ్యామిలీ మెంబర్కి ఇచ్చేటప్పుడు కొంచెం జస్ట్ చెక్ ద లేబుల్ వెదర్ ఇట్ ఈస్ recommended by WHO or not. Okay, thank you so much ma'am, thank you so much. మీలాంటి వాళ్ళు సమాజంలో ఉండాలి. మీలాంటి వాళ్ళ వల్ల చాలామంది డాక్టర్లు ఇన్స్పైర్ కూడా అవ్వాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ సింపుల్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే డాక్టర్లు ఎలా ఉంటారు అని. ఒకసారి మా ఇంట్లో మా వదిన ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది అనమాట. గుళికల మందు ఏదైతే ఈ వ్యవసాయానికి వేస్తుంటారు, చాలా డేంజరస్ పాయిజన్. సో అది మా వదిన తీసుకునేసి హాస్పిటల్కి వెళ్తే మా దగ్గర లిటరల్గా డబ్బులు ఏం లేవు. హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి కూడా వాళ్ళు మినిమం డబ్బులు కడితేనే లోపలికి పంపిస్తాం, లేకపోతే వెళ్ళారు. ఇమీడియట్గా చెవుల్లో ముక్కులో ఉండే ఈ బంగారు ఆభరణాలు, ముక్కు పుల్లలు, కమ్ములు అన్నీ తీసి కుదు వ్యాపారంలో పెట్టి 10,000 తెస్తే కానీ వాళ్ళు ఎంట్రీ చేయించలేదు. పీలర్లో ఒక పెద్ద హాస్పిటల్ అది. మళ్ళీ ఇంకొక వాళ్ళు 1 lakh చెప్పడం జరిగింది. ఆ ట్రీట్మెంట్కి అంతా 1 lakh చెప్తే మా దగ్గర అంత డబ్బులు లేవు సార్, మేము 50,000 అకామిడేట్ చేయగలుగుతాము, మిగతా అది ఇవ్వలేము సార్, ప్లీజ్ డిస్కౌంట్ ఇవ్వండి సార్ అనేసి నేనే స్వయంగా వెళ్ళేసి డాక్టర్ని అడిగితే, నా వయసు అప్పుడు 18 సంవత్సరాలు ఉంటుంది. 18 సంవత్సరాలు అడిగితే ఆయన చెప్పండి ఒకే ఒక డైలాగ్ ఏంటారంటే, నీకు మనిషి కావాలా డబ్బు కావాలా అన్నాడు. నీకు మనిషి కావాలంటే ఈ పక్కనే రావద్దు, నీకు డబ్బు కావాలంటారా, డిస్కౌంట్ అయితే ₹1 కూడా వెళ్ళాము, మీరు కావాలంటే తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పాడు అనమాట. నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఎవరు లేరు మా ఇంట్లో, మా అమ్మ ఉంది కానీ వాళ్ళు ఎవరు మాట్లాడలేరు, అడగలేరు. చదువుకునే వ్యక్తి నేనే, ఖచ్చితంగా నేనే అడగాలి. డబ్బులు లేవు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నీకు డబ్బు కావాలా మనిషి కావాలా ఒకేసారి అన్నాడు. ₹1 కూడా తగ్గించలేదు. సో మనకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది సాయం చేశారు. చాలామంది మన ఫ్యామిలీలో కృష్ణమూర్తి జన్ని అనేసి మా మామ ఉంటాడు అనమాట. ఆయన ఫోన్ చేస్తాను వెంటనే 30,000 తెచ్చిచ్చాడు. సో ఇంకా కొంతమంది డబ్బులు తెచ్చిచ్చారు. సో అట్లా ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే, డాక్టర్లు అట్లా ఉంటారనమాట. సో నీకు డబ్బు కావాలా మనిషి కావాలా అని వాళ్ళ కండిషన్ పెట్టడం జరిగింది. అంతే, మా ₹1 కూడా తగ్గిస్తాము, వాడి పిల్లోడు వచ్చి అడిగాడే అనేసి ఎక్కడే కానీ కనికరం, దయా, దాక్షిణ్యం ఎక్కడ చూపించలేదు వాళ్ళు. ఇది నాకు ఏ హాస్పిటల్లో కూడా నేను ఎక్కువ కాస్ట్ అనిపిస్తే ఖచ్చితంగా నేను అడుగుతాను, ఎందుకు అవుతున్నాయి, ఎందుకు ఇంత రీజన్ ఖచ్చితంగా అడుగుతాను. ఎక్కడ కానీ డిస్కౌంట్ ఇవ్వలేదన్నమాట. సో డాక్టర్లు కానీ సిస్టమ్ అనేది అలా ఉంది. వాళ్ళకి బేసిక్ మానవత్వం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు, వాళ్ళకి కావాల్సిన డబ్బులు అంతే. సో అలాంటి వాళ్ళలో ఈ డాక్టర్ గారు దాని మీద ఫైట్ చేసి కేసు గెలవడం అనేది మామూలు విషయం కాదు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ఇంకా ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు బతకాలి,
ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.